Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం పీకే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాము. మీ ముందు 3 పైల్స్ ఉన్నాయి. ఏ పైల్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కలుద్దాం. ఎవరైతే ఫస్ట్ కార్డ్ సెట్ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. మీ పర్సన్ ఫీలింగ్స్, అతని ఆలోచనలు, మీ గురించి అతను ఏమనుకుంటున్నాడో తెలియాలి అంటే మనం రీడింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. ఈ కార్డు ఫస్ట్ వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇతను ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారు, పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు. ఈ పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ అకార్డింగ్ టు యువర్ జెండర్ మీరు తీసుకోండి. ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారు, పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు. ఇంటర్నల్లీ చాలా ఆలోచిస్తున్నారు, కొన్ని విషయాలు చెప్పకుండా ఉంచుతున్నారు. ఇది చీటింగ్ కార్డ్ అని మాత్రమే కాదు, చాలాసార్లు ఇది ఫియర్ అండ్ వల్నరబిలిటీ, కన్ఫర్మేషన్ చేయకుండా అవాయిడ్ చేయడం, కన్ఫర్మ్ చేయకుండా ఎమోషనల్లీ గార్డెడ్ బిహేవియర్ అన్నమాట. అంటే కొంతమందికి ఇది చీటింగ్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఎమోషనల్లీ గార్డెడ్ బిహేవియర్ అది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీతో హానెస్ట్ ఎమోషన్స్ ఉన్నా వాటిని ఫుల్లీ ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా కాషియస్గా ఉంటున్నారు. వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు, వాళ్ళని వాళ్ళు మీ ముందు పెట్టట్లేదు. చాలా గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారండి. ఏం జరిగిందో మరి మీ మధ్య, వీళ్ళైతే చాలా ఆలోచిస్తున్నారు. వెంటనే మనకి 4 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది, 6 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. స్ట్రాంగ్ ఎమోషనల్ అటాచ్మెంట్, పాస్ట్ మెమరీస్, సోల్మేట్ లైక్ కనెక్షన్ అన్నమాట మీది. ఎమోషనల్ కంఫర్ట్ ఉండేది, కానీ ఇప్పుడైతే పాస్ట్ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు. నాస్టియాలజీ చాలా చూపిస్తుంది. 6 ఆఫ్ కప్స్ అంటేనే పాస్ట్ మెమరీస్. ఇంకా వాళ్ళ మైండ్లో స్ట్రాంగ్గా ఉంది పాస్ట్ కనెక్షన్, వెదర్ ఇట్ ఈజ్ యువర్స్ ఆర్ వాళ్ళకి ఇంకెవరైనా ఉన్నారా పాస్ట్లో, వేరే పర్సన్ గురించి వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. సో వాళ్ళైతే పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీతో కలిసి ఉంటున్నా కానీ వాళ్ళు ఎక్కువగా పాస్ట్ పర్సన్నే తలుచుకుంటున్నారు, వాళ్ళ పాస్ట్ పర్సన్ని గురించి ఆలోచిస్తున్నారు. మీతో కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మీతో మాట్లాడాలి, చక్కగా మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ అదే చెప్తుంది. హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఎనర్జీ కూడా చూపించవచ్చు, కానీ సరౌండింగ్ కార్డ్స్ చూస్తే ఇక్కడ ఎక్కువగా ఎమోషనల్ రీకనెక్షన్ వైబే కనిపిస్తుంది. సరౌండింగ్ మీకున్న కార్డ్స్ని బట్టి ఎమోషనల్లీ రీకనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. థర్డ్ పార్టీ కంటే కూడా, అంటే ఇది ఎక్కువగా 3 ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ గురించి చెప్తుంది. మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉండుండొచ్చు. మీతో ఉంటున్నారు కానీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళతో ఎమోషనల్గా రీకనెక్ట్ అవ్వాలని చెప్పి చూపిస్తుంది. మీ పర్సన్ మీతో కంటే ఎక్కువగా పాస్ట్ పర్సన్తో ఉంటున్నారు. వెదర్ ఇట్ ఈజ్ ఇన్ దేర్ డ్రీమ్స్, వాళ్ళ ఆలోచనల్లో కానీ లేదంటే వాళ్ళతో కలిసి ఉండాలని కానీ కలలు కంటున్నారు. ఇది ఎందుకో అంత గొప్పగా అనిపించట్లేదు నాకు. మీ పర్సన్ 4 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఈజీగా లెట్ గో చేయట్లేదు, ఫీలింగ్స్ని టైట్లీ హోల్డ్ చేస్తున్నారనమాట. సరే వాళ్ళు పాస్ట్ పర్సన్ని గురించి ఆలోచిస్తున్నారు కదా, నాకెందుకు అని చెప్పి మీ దారి మీరు చూసుకుంటానన్నా తను మిమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, పాస్ట్ పర్సన్ని వదిలేయట్లేదు. చూడండి ఎట్లా కూర్చున్నాడో, 2 పెంటికల్స్ మీద పెట్టి, ఒకటి తల మీద పెట్టుకొని ఒకటి చేతిలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరు మైండ్లో ఉన్నారు, ఒకరు మనసులో ఉన్నారు. 2 పడవల మీద కాళ్ళు పెట్టున్నాడు ఈ వ్యక్తి. ఏంటో అతనికే అర్థం కావట్లేదు. ఇది చాలా
ఫియర్ లేదంటే హార్ట్ పూర్తిగా ఓపెన్ చేయట్లేదు ఫియర్ వల్ల. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ పర్సన్ అనే ఎనర్జీ. అది మీరా పాస్ట్ పర్సనా అనేది మీ పర్సనే కన్ఫర్మ్ చేయాలి. మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదా, లేదంటే పాస్ట్ పర్సన్ని వదులుకోవాలనుకోవట్లేదా? ఎవరితో ఉండాలనుకుంటున్నారు, ఎవరిని వదులుకోలేకపోతున్నారు? మీ పర్సన్ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారండి. మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీకంటే ఎక్కువ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ డెత్ కార్డు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు రిలేషన్షిప్ గురించి సీరియస్ చేంజ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు. ఓల్డ్ ఫేజ్ ముగియాలి, రిలేషన్షిప్ ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి, పాస్ట్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వాలి అని ఇంటర్నల్లీ ఫీల్ అవుతున్నారు. పాస్ట్ పర్సన్ గుర్తొస్తున్నారు, కానీ ఎట్లన్నా సరే వాళ్ళ ఆలోచనల నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి, ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇది ఎండింగ్ మాత్రమే కాదండి, రీబర్త్ కూడా. అంటే అతను పాస్ట్ కనెక్షన్కి కంప్లీట్గా ఎండ్ చెప్తారు ఫ్యూచర్లో. ఆ రోజులు వస్తాయి. అతను మీతో కలిసి ఉండి పాస్ట్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, కానీ అది త్వరలోనే ఎండ్ అయిపోయే కార్డ్ అన్నమాట. ఇది త్వరలోనే ఎండ్ అవబోతుంది. మీతో ఎమోషనల్లీ రీకనెక్ట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పే కార్డ్ అన్నమాట. ద మెజీషియన్ స్ప్రెడ్ ఎండింగ్లో ఈ పవర్ఫుల్ మెజీషియన్ కార్డ్ వచ్చిందంటే యాక్షన్ తీసుకోవాలని, కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేయాలని, సిచ్యువేషన్ని మేనిఫెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. మీపై అట్రాక్షన్, ఫోకస్, ఇంకా స్ట్రాంగ్ ఫోకస్ అట్రాక్షన్ మీ మీద స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. మెజీషియన్ అన్నింటినీ వదిలేసి పాత బకాయిలన్నీ చెల్లించేసి మీ దగ్గరికి రావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ద మెజీషియన్ అని చెప్తుంది ఈ కనెక్షన్ ఇంకా పూర్తి కాలేదు, పూర్తిగా ముగియలేదు. మీతో కనెక్షన్ వదులుకోలేకపోతున్నారు. సో అతను పాస్ట్ పర్సన్తో కనెక్షన్ని వదులుకోలేకపోతున్నారు, మీతో వదులుకోలేకపోతున్నారు, మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు, పాస్ట్ పర్సన్తో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఎమోషనల్గా అయితే పాస్ట్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఇలాంటి వ్యక్తితో చాలా ఏంటంటే ఏముంది ఇతని మనసులో అని చెప్పి చూసుకోవడం, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పి ఆతృతగా ఉండటం, ఇవన్నీ ఉండుండొచ్చు. కానీ మీ పర్సన్ అయితే ఇదే అనుకుంటున్నారండి మీ గురించి. నేను ఈ పర్సన్ని అయితే వదిలిపెట్టలేను, పాస్ట్ పర్సన్ని మర్చిపోలేకపోతున్నాను. సో ఫైనల్గా మీ గురించి ఇంకా చాలా ఆలోచిస్తున్నారు, పాస్ట్ మెమరీస్ని మిస్ అవుతున్నారు, ఎమోషనల్లీ అటాచ్డ్గా ఉన్నారు ఇంకా. కానీ ఫీలింగ్స్ని పూర్తిగా బయట పెట్టట్లేదు. వాళ్ళల్లో ఫియరు, ఎమోషనల్ కంట్రోలు, స్కేర్సిటీ ఉందన్నమాట. యాక్చువల్లీ దే ఆర్ వెరీ ఫియర్ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి కొత్తగా అప్రోచ్ చేయాలనే థాట్ కూడా వస్తుంది. స్ట్రాంగ్ పాస్ట్ కనెక్షను, హిడెన్ ఎమోషన్స్, పాసిబుల్ రీకనెక్షను, ట్రాన్స్ఫర్మేషన్ ఫేజు, కమ్యూనికేషన్, యాక్షన్ అన్నిటికీ అవకాశం ఉందండి. వాళ్ళు ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టలేదనే ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ మీతో కలిసి ఉండట్లేదు అంటే మీరే ఆ పాస్ట్ పర్సన్ అయితే వాళ్ళు మీతోటే కలిసి ఉండాలి అనుకుంటున్నారు, మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు. అదనమాట ఇక్కడ విషయం. ఓకేనా? హోప్ దిస్ రీడింగ్ ఫైండ్స్ యూ వెల్. దయచేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రీడింగ్ కనుక రెజోనేట్ అయిందంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. లేదు మీరు ఇంకో కార్డ్ ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ పైల్ చూడాలి అంటే యు ఆర్ వెల్కమ్, ప్లీజ్. థ్యాంక్ యూ. హాయ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ గ్రే కలర్ క్లిప్ని చూస్ చేసుకున్నారో సెకండ్ పైల్ని, ఇది మీ రీడింగ్ అండి. చూద్దాము మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మనసులో ఏముందో కనిపెట్టేద్దాం ఈరోజు మనం ఈ రీడింగ్ కనని చెప్పి 6 కార్డ్స్ తీసి పెట్టుకుందాము. 3,
4 5 6. ఇవి మిగతా పక్కన పెట్టుకుందాం. ఈ 6 కార్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, the Hierophant, the Emperor, Justice. ఈ కార్డ్స్ ప్రకారం ఇవి చూస్తుంటే స్ట్రాంగ్, సీరియస్, మెచ్యూర్ ఫీలింగ్స్ని సూచిస్తుందండి. ఇది క్యాజువల్ అట్రాక్షన్ కంటే ఎక్కువగా రెస్పెక్ట్, డెస్టినీ, కమిట్మెంట్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఎనర్జీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ పర్సన్ మీతో లైఫ్ టైం రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఇతను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, మనకి ఫస్ట్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ కార్డు ఉంది. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే, మీ పర్సన్ మీ గురించి చాలా క్లారిటీతో ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూషన్ తగ్గుతుంది. నిజమైన ఫీలింగ్స్ రియలైజ్ అవుతున్నారు. హానెస్ట్ కమ్యూనికేషన్ చేయాలనే థాట్ ఉంది. ఈ కార్డు చూపించేది ఏంటంటే, ఈ కనెక్షన్ చాలా స్పెషల్ అని వాళ్ళు మెంటల్లీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చాలా లక్కీ అండి. రియల్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. ఈ సెకండ్ కార్డ్ సైడ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్కి చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. మీరే వాళ్ళ లైఫ్ అనుకుంటున్నారు. మీతోనే జీవితం. లాయల్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్ అన్నమాట మీ పర్సన్. చూడండి, ఈ కార్డ్ అదే చెప్తుంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, మీ పర్సన్ చాలా స్మార్ట్ అండి. అందుకే మిమ్మల్ని ఎంచుకుంటున్నారు. ఇండిపెండెంట్, స్ట్రాంగ్, ఎమోషనల్లీ మెచ్యూర్ పర్సన్ అని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు కేర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే మీరు ఈజీలీ ఫూల్ అయ్యే పర్సన్ కాదు అని వాళ్ళకి తెలుసు. మీరు కూడా చాలా స్మార్ట్ అని వాళ్ళకి తెలుసు. స్మార్ట్ పీపుల్ ఆఫ్ కోర్స్ స్మార్ట్ పీపుల్నే చూస్ చేసుకుంటారండి. ఎందుకంటే లైఫ్ బాగుంటుందని. మీరు చాలా అదృష్టవంతులండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఆరాధిస్తున్నారు. ఒక క్వీన్ లాగా చూస్తున్నారు. అదే ఒక అబ్బాయి చూస్తున్నట్లయితే మిమ్మల్ని ఒక కింగ్ లాగా చూస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇది డెస్టినీ కార్డ్. మీ పర్సన్ ఏం ఫీల్ చేస్తున్నారంటే, మన కనెక్షన్ ఫేట్ లాంటిది. అంటే ఇది ఫేట్ డిసైడ్ చేసిన కనెక్షన్. మన ఇద్దరం ఏదో ఒక రీజన్తో కలిసాము అనే ఎనర్జీ అనమాట. ఇది సడన్ చేంజ్ లేదా రిలేషన్షిప్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే సైన్ కూడా. సడన్గా మీ పర్సన్ ఏదో రియలైజ్ అవుతారు మీ గురించి చాలా ప్లాన్లు ఉన్నాయండి మీ పర్సన్కి. ఫ్యూచర్ ప్లాన్స్, మీతో మ్యారేజ్ అవ్వాలి, మీతో హ్యాపీగా మంచి ప్లేసెస్ తిరిగి చూడాలి, ప్రపంచం అంతా తిరగాలి అన్నంత హ్యాపీ కనెక్షన్ ఇది. ఎవరితోటైనా సరే నేను లైఫ్ లాంగ్ ఉండగలను అంటే అది ఈ పర్సనే అని చెప్పి అనుకుంటున్నారనమాట వాళ్ళు. మీ పర్సన్ మీ గురించి చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు. తర్వాత హెరఫెంట్. ద హెరఫెంట్, ఈ కార్డు సీరియస్ ఫీలింగ్స్ చూపిస్తుంది. కమిట్మెంట్, ట్రెడిషనల్ రిలేషన్షిప్, మీ పెద్దవాళ్ళందరినీ ఒప్పించి అందరితో కలిసి, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చండి. అందరినీ కూర్చోబెట్టి ఒప్పించాల్సిన పని లేదు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే. ఒకవేళ కాకపోతే ట్రెడిషనల్గా పద్ధతి ప్రకారం మిమ్మల్ని పెళ్లి చేసుకొని తన వాళ్ళని చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. ట్రెడిషనల్ పద్ధతిలో 5 రోజుల పెళ్ళి అలా ఉంటాయి కదా, అలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. చాలా రొమాంటిక్ అనుకుంటాను మీ పర్సన్.
సీరియస్ రిలేషన్షిప్, మ్యారేజ్ థాట్స్, స్టెబుల్ బాండ్ని సూచిస్తుంది అనమాట హెరఫాంట్. ఈ పర్సన్ మిమ్మల్ని టెంపరీగా చూడట్లేదండి. మీరు వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్. మీరుంటే చాలు వాళ్ళకి. లైఫ్లో ఇంకేమీ అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. ద ఎంపరర్, పవర్ఫుల్ మస్క్యులన్ ఎనర్జీ. ఈ పర్సన్ ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతున్నారు, కంట్రోల్ మెయింటైన్ చేయాలని చూస్తున్నారు, ఫ్యూచర్ని ప్రాక్టికల్లీ ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ చాలా డీప్గా ఉన్నా వాటిని ఎమోషనల్ డ్రామాగా కాకుండా స్టెబుల్ వేలో హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. ఇది ప్రొవైడర్, ప్రొటెక్టర్ ఎనర్జీ కూడా. ఎంపరరు పొగరగా ఉంటారు అని చెప్పి అంటారు, కానీ అది కాదండి. ఇది ప్రొవైడర్, ప్రొటెక్టర్ ఎనర్జీ. మీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇంట్లో మన ఫాదర్ ఉంటారు, ఫాదర్లీ ఫిగర్ ఎవరైనా సరే, వాళ్ళు ఏమనుకుంటారు, నా ఫ్యామిలీలో అందరూ వెల్ ఫెడ్, అందరికీ చక్కగా ఏం కావాలో అన్నీ అందించగలగాలి నేను అన్నది ఉంటుంది వాళ్ళకి మనసులో ఎప్పుడు. అలాంటి ఎనర్జీ అనమాట. మీ హస్బెండ్, కాబోయే హస్బెండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా భార్యకి అన్నీ అందించాలి నేను, తన కోరికలన్నీ తీర్చాలి, ఆమె నా సర్వస్వం అని చెప్పి అనుకుంటున్నారు. ద ఎంపరర్ చాలా మంచి కార్డ్ అండి. ఎస్పెషల్లీ ఈ డెక్లో మీ రీడింగ్లో ఇది ఎంపరర్ ఉన్న ప్లేస్ని బట్టి ఇది చాలా సూపర్ రీడింగ్ అన్నమాట. జస్టిస్ ఫైనల్లీ ఎండింగ్లో చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ రిలేషన్షిప్ని ఫెయిర్గా చూడాలని, ట్రూత్ అండ్ బ్యాలెన్స్ని కోరుకుంటున్నారు. మీతో హానెస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. జస్టిస్ కార్డు కార్మిక్ కనెక్షన్ కూడా చూపిస్తుంది. అంటే ఈ బాండ్ ర్యాండమ్ కాదు అనే కార్డ్స్ చెబుతున్నాయి. ఫైనల్గా ఏంటంటే, నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, మెంటల్లీ ఎమోషనల్లీ వాల్యూ ఇస్తున్నాను, లాంగ్ టర్మ్ పొటెన్షియల్ చూస్తున్నాను, కమిట్మెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్ మీతోటి. డెస్టినీ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కమిట్మెంట్, స్టెబిలిటీ. ఎంపరర్ అంటేనే స్టెబుల్. చూడండి ఎంత స్ట్రాంగ్గా కూర్చుని ఉన్నారో ఆయన. ఎంపరర్ అంటేనే స్టెబుల్. ద ఎంపరర్, ఐఎమ్ ద బాస్ ఫర్ దిస్ హౌస్, ఐఎమ్ ద ప్రొవైడర్, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ మై ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అన్న ఎనర్జీ అనమాట. మెయిన్ ఇవన్నీ ఫెయిర్నెస్, ట్రూత్, జస్టిస్ అనమాట. మీతో చాలా ఫెయిర్గా ఉంటారండి మీ పర్సన్. మిమ్మల్ని నొప్పించకుండా, ఎప్పుడు నొప్పించక తానవ్వక అని చెప్పి అన్నట్లు మీతో కలిసి జీవించాలి అనుకుంటున్నారు. మీరేవైతే డిజర్వ్ చేస్తారో అవన్నీ అందించాలి అనుకుంటున్నారండి మీ పర్సన్. మెయిన్ ఫీలింగ్ ఏంటంటే, ఈ టోటల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, లైఫ్ పార్ట్నర్ మెటీరియల్గా చూస్తున్నారు మిమ్మల్ని. ర్యాండమ్ రిలేషన్షిప్స్, లైక్ కొంతమంది కొద్ది రోజులు లవ్ చేసి వదిలేస్తారు, అట్లా కాకుండా మీరే వాళ్ళ లైఫ్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఫ్యూచర్ని చూస్తున్నారనమాట. మీరేవైతే డిజర్వ్ చేస్తారో అవన్నీ అందించాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారండి. ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇంకో కార్డ్ ఏదన్నా పిక్ చేసుకోవాలి అంటే, ఇంత మంచి రీడింగ్ విన్న తర్వాత నాకు తెలిసి ఎవరైనా సరే ఇది రెజోనేట్ కాలేదు, మాకు ఇంకొక దానికి వెళ్తాము అన్న మాటే లేదండి నాకు తెలిసినంత వరకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ పైల్. కంగ్రాచులేషన్స్, you won in your life. To be honest, if I have to say in one line, you won in your life. మీ పర్సన్ చాలా మంచి వాళ్ళండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in next reading. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ పింక్ క్లిప్ని, థర్డ్ పైల్ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. మనం కార్డ్స్ షఫిల్ చేసి మన గురించి ఈ పైల్ రీడింగ్కి 6 కార్డ్స్ తీసి పెట్టుకుందాము. 1
టాప్ ఆఫ్ ద డెక్లో ఏముంది? ఓ 4 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, మనం మన కార్డ్స్ చూసుకుందామండి. 8 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ 7, 8, 9 అయి ఉండొచ్చండి. ఈ డేట్స్లో మీరు ఎప్పుడైనా పుట్టుంటారు. ఎందుకంటే ఇక్కడ నాకు ఆ ఎనర్జీ కనిపిస్తుంది, ఎందుకో చెప్పాలనిపించింది. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏమనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం. మీ కార్డ్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ ఎనర్జీ చూపిస్తుందండి ఇక్కడ. ఈ పర్సన్ ఈ కనెక్షన్ గురించి డీప్లీ ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూషన్ ఉన్న కనెక్షన్ వాల్యూ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చివరికి సాటిస్ఫాక్షన్ మరియు స్టెబుల్ ఫ్యూచర్ ఎనర్జీ కనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి స్టార్టింగ్లో ఉన్న కన్ఫ్యూషన్ చివరికి వచ్చేసరికి లేదు. మీ ముందే కార్డ్స్ తీసి పెట్టాను కదా నేను, చూడండి. మీ ముందే షఫుల్ చేస్తాను. మీ పర్సన్కి ఫస్ట్లో ఉన్న కన్ఫ్యూషన్ లాస్ట్కి వచ్చేసరికి లేదు. సరే, రీడింగ్లోకి వెళ్దామా? మీ పర్సన్ ఏమనుకుంటున్నాడో చూద్దాం. 8 ఆఫ్ కప్స్. 8 ఆఫ్ కప్స్ ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎమోషనల్లీ డిస్టెన్స్ కావాలని, కొంత టైం తీసుకోవాలని ఒక స్టేజ్లో అనుకున్నారండి. ఎమోషనల్ విత్డ్రాల్ ఉండే మీ పర్సన్కి పాస్ట్లో. కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలని ప్రయత్నం చేశారు. డీపర్ మీనింగ్ వెతకడం, ఇది నిజంగా నాకేంటి అని ఆలోచించడం అనే ఫీలింగ్స్ లేవు అనే ఫీలింగ్స్. వాళ్ళు ఎమోషనల్లీ ఓవర్వెల్మ్డ్ అయ్యి క్లారిటీ కోసం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. పాస్ట్లో మీ పర్సన్ ఎమోషనల్లీ చాలా ఓవర్వెల్మ్డ్ అయ్యారండి. వాళ్ళు ఏమనుకున్నారో, ఏం జరిగిందో, మరి వాళ్ళకి మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో, వాళ్ళైతే చాలా ఓవర్వెల్మ్ అయ్యారు, చాలా ఏడ్చారు. ఎందుకో మరి పాపం చాలా బాధపడ్డారు. సో ఈ కనెక్షన్ ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, తనకేం అర్థం కాలేదు కొద్ది రోజులు. ఐఎమ్ సారీ ఫర్ దిస్ పూర్ గాయ్. ఈ పర్సన్ మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి. కన్ఫ్యూషన్, ఫ్యాంటసీస్, టూ మెనీ పాసిబిలిటీస్, అన్సర్టనిటీ, ఏవేవో ఉన్నాయండి ఇతని మనసులో. మీ గురించి, మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నిజమైన ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి ఈ పర్సన్. ఎందుకో మీ పర్సన్ మాత్రం ఎంత ఆలోచించినా తెగట్లేదు తనకు పాపం. పూర్ గాయ్ ఎందుకో చాలా ఆలోచిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇది ఐడియలైజేషన్ కూడా. వాళ్ళు మిమ్మల్ని డ్రీమ్ గా చూస్తుండొచ్చు. మీరు వాళ్ళకి ఇదంతా కళ, నా లైఫ్లోనే ఇంత మంచి పర్సన్ వచ్చారా అన్నట్లు చూస్తున్నారనమాట. ఇవి మీ పర్సన్ థాట్స్ పాస్ట్లో. 8 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడి నుంచి ఎనర్జీ చేంజ్ అవుతుంది. 8 ఆఫ్ పెంటికల్స్ స్లోగా ఈ పర్సన్ కనెక్షన్ మీద ఎఫర్ట్స్ పెట్టాలని, బిల్డ్ చేయాలని, ప్రాక్టికల్గా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పాస్ట్లో ఇట్లా ఉన్నారు, ప్రజెంట్లో ఆలోచిస్తున్నారు. స్లోగా నేను బిల్డ్ చేయాలి. చూడండి, కష్టపడి మేకులు కొడుతున్నాడు పాపం కూర్చొని. పెంటికల్స్ తయారు చేసుకుంటున్నాడు, డబ్బులు పోగేసుకుంటున్నట్టున్నాడు మీ పర్సన్. ఫ్యూచర్ గురించి ప్లాన్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మీ పర్సన్కి ఫ్యూచర్ గురించి. ఫారెన్ ట్రిప్ వేస్తున్నారా ఏంటి? చెప్పారా? మీతో డిస్కస్ చేస్తున్నారా? ఒకవేళ మీరు ఫారెన్కి వెళ్ళాలనుకుంటే రష్యాకి వెళ్ళండి, భలే ఉంటుంది. సో బ్యూటిఫుల్ కంట్రీ. నేను ఒకసారి వెళ్ళాను, ఎంత అందంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మాస్కో. సెయింట్ పీటర్స్బర్గ్ కొంచెం ఓల్డ్ సిటీ. మాస్కో ఈజ్ అమేజింగ్ సిటీ. రూరల్ రష్యా కూడా బాగుంటుంది, కాకపోతే సేఫ్టీ వైజ్ కొంచెం చూసుకోండి. ఓకే, నా రష్యా ట్రిప్ పక్కన పెడితే మనం ఇప్పుడు రీడింగ్లోకి రండి. కమ్ బ్యాక్ టు రీడింగ్. 3 ఆఫ్ పెంటికల్స్. ఇమ్మెచ్యూర్ అట్రాక్షన్ కాదు, కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. కలిసి వర్క్ చేయాలని, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలని, స్టేబుల్ ఫౌండేషన్ బిల్డ్ చేయాలని ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్ని సీరియస్గా డెవలప్ చేయాలనే థాట్ కనిపిస్తుంది. సీరియస్గా డెవలప్ చేయాలి అనుకుంటున్నారండి. అందుకే ఇక్కడ పాపం కష్టపడి హార్డ్ వర్క్ చేసి పెంటికల్స్ వెనకేసుకుంటున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు మీ పర్సన్. మేబీ అతనికి మీరంటే చాలా ఇష్టం ఉంది, కానీ నా పర్సన్కి నేను తను డిజర్వ్ చేసేవన్నీ ఇవ్వగలనో లేదో అని చెప్పి పాస్ట్లో ఈ ఎనర్జీ అండి నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇది మీ పర్సన్కి మీతో చాలా చేయాలని చెప్పి, చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి, మీకు మీ కోరికలన్నీ తీర్చాలి అన్న థాట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అందుకే తను మనీ గురించి ఆలోచించి నేను నా పర్సన్ రేంజ్కి సరిపోతానా అని ఆలోచించి వెనక్కి తగ్గినట్లున్నారు పాస్ట్లో. కానీ ఇప్పుడు సంపాదిస్తున్నారు తను. సో ఇప్పుడు అదే అనుకుంటున్నారు, స్టేబుల్ కనెక్షన్, కోఆపరేట్ చేయాలి, టీం వర్క్. ఒకవేళ నాది సరిపోకపోతే నా పర్సన్ నేను కలిసి సంపాదిస్తాము, అప్పుడు సరిపోతుంది కదా, అట్లీస్ట్ మేము కలిసి ఉంటాము అన్న రియలైజేషన్లోకి వచ్చారు. 9 ఆఫ్ కప్స్. సీరియస్గా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ని సీరియస్గా డెవలప్ చేయాలనే థాట్ వచ్చేసింది మీ రిలేషన్షిప్లో. ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అండి. ఈ పర్సన్ ఎమోషనల్లీ మీతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మేబీ తను విత్డ్రా చేసుకొని ఉండొచ్చు, మీరు అనుకొని ఉండొచ్చు తన లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా అని. లక్కీలీ థర్డ్ కార్డ్ సెట్లో థర్డ్ పర్సన్ లేరండి. మీరు చూస్ చేసుకున్నారు థర్డ్ కార్డ్ సెట్, కానీ మీ పర్సన్ 100% ఈజ్ యువర్స్, ఓన్లీ ఫర్ యూ. వాళ్ళు మీ గురించి మీకు అన్నీ ప్రొవైడ్ చేయాలి, మీకు హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి చాలా కష్టపడుతున్నారు. సో తను ఫైనల్లీ కనెక్షన్లో మీకు సాటిస్ఫైగా, కనెక్షన్ వాళ్ళకి సాటిస్ఫైగా అనిపిస్తుంది, మిమ్మల్ని సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు. మీరు వాళ్ళ హార్ట్ డిజైర్లా కనిపిస్తున్నారు. వాళ్ళ హార్ట్ ఇట్లా కోరుకుంటుంది మిమ్మల్ని. మీరంటే పడి చచ్చిపోతున్నారు పాపం మీ పర్సన్. నిజంగానే తను చాలా మదనపడ్డారండి మీకు సరిపోతానా లేదా అని చెప్పి. ఐ రియల్లీ ఫీల్ దేర్ ఫీలింగ్స్ త్రూ కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. అసలు ఈ కనెక్షన్ నాకు చాలా స్పెషల్ అని ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్. ఇది చాలా బ్యూటిఫుల్ కార్డ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆమె. చుట్టూ మంచిగా డబ్బులు, పార్క్, బ్యూటిఫుల్ గార్డెన్, హౌస్ ఏమో మంచిగా, చాలా మంచిగా కనిపిస్తుంది. అడ్మైరేషను, వాల్యూ, రెస్పెక్ట్, స్టేబుల్ ఫ్యూచర్ పొటెన్షియల్ కనిపిస్తుంది నాకు. అడ్మైర్ చేస్తుంది ఆమె. చూడండి లైఫ్ని, తన చుట్టూ ఉన్న వాటన్నిటినీ. మీ పర్సను మీరు కలిసి లైఫ్ని ఇలాగే అడ్మైర్ చేయాలండి. ఇదే నా కోరిక. మీరు హ్యాపీగా ఉండాలి, ఇండిపెండెంట్. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారంటే, యు ఆర్ వెరీ ఇండిపెండెంట్, యు ఆర్ వెరీ అట్రాక్టివ్, హై వాల్యూ పర్సన్ లాగా చూస్తున్నారు. వాళ్ళు ఈ కనెక్షన్ని రష్ అవ్వకుండా హెల్దీ అండ్ స్టెబుల్గా గ్రో చేయాలి అనుకుంటున్నారు. ఫైనల్గా ఈ పర్సన్కి మొదట కన్ఫ్యూషను, ఎమోషనల్ అన్సర్టనిటీలో ఉన్నారు. పాస్ట్లో కొంత డిస్టెన్స్ కూడా క్రియేట్ అయి ఉండొచ్చు మీ మధ్య, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఈ కనెక్షన్ మీనింగ్ఫుల్గా డెవలప్ చేయాలి. మీ పర్సన్ మీకు ఎమోషనల్లీ ఇంపార్టెంట్ ఇస్తున్నారండి. చివరి కార్డు మాత్రం చాలా పాజిటివ్. ఎమోషనల్ హ్యాపీనెస్, 9 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్, స్టేబుల్ అడ్మైరేషన్ అండ్ ఫ్యూచర్ ఎనర్జీ. కాబట్టి ఓవరాల్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ని వాల్యుబుల్,
ఒక డైమండ్ చూసినట్లు చూస్తున్నారు మిమ్మల్ని, మీతో ఉన్న కనెక్షన్ని, మీ పర్సన్. యు ఆర్ ద లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉన్న పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు. మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, ఏమనుకోవాకండి. ఎందుకంటే అది టారో కార్డ్ రీడింగ్ అట్లాగే వస్తుంది. నేను సాధ్యమైనంత వరకు తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపించుంటే ఎక్కడైనా క్షమించండి. నేను ఇంకా బాగా మాట్లాడాలి, బాగా మంచి మంచి రీడింగ్స్ చేయాలి అని చెప్పి ఫ్యూచర్లో కోరుకుంటున్నాను. అందుకు మీ సపోర్ట్ కావాలి. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. See you in the next reading. Bye.